హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. వెల్కమ్ టు హెచ్ఆర్బి వరల్డ్. సో ఇవాళ టాపిక్ ఏమంటే టీవీ సైజ్. సో మన అవసరానికి మించి లేకపోతే మన ఇంట్లో స్పేస్ని వీటన్నిటిని కన్సిడర్ చేసుకోకుండా ఒక పెద్ద టీవీని పర్చేజ్ చేయడం వల్ల వచ్చే ఇష్యూస్ ఏంటి? ఓకే, మీరు ఏమని అనుకుంటారు? పెద్ద టీవీని పర్చేజ్ చేస్తే ఒక మంచి క్వాలిటీ పిక్చర్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, సినిమాటిక్ యూనివర్స్ని కూడా ఒక పెద్దగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అలా అని చెప్పి అనుకుంటుంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక 80 ఇంచ్ టీవీ తీసుకున్నా, కానీ మా ఇంట్లో సఫిషియెంట్ స్పేస్ లేదు. నేను టీవీని బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఫిట్ చేశాను. టీవీని ఎలాగో మనం వాల్ మౌంట్కి ఫిట్ చేస్తాము, కానీ ప్రాబ్లం ఏమిటంటే టీవీని మనం ఎంత డిస్టెన్స్లో వాచ్ చేస్తున్నామని చెప్పి. సో యూజువల్గా కొన్ని రూమ్స్ అనేటివి కొంచెం కంజెస్టెడ్ ఉంటాయి కదా. సో ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్కి నేను 80 ఇంచ్ టీవీ తీసుకున్నా, కానీ నా వాచబుల్ డిస్టెన్స్ వచ్చి ఓన్లీ 3 feet or 4 feet మాత్రమే ఉంది. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే, మీరు ఎప్పుడైనా గమనించుంటారు, టీవీని మనం చాలా దగ్గరగా వెళ్ళి అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఇమేజ్ని క్లియర్గా చూడకపోగా దాంట్లో ఉన్న పిక్సెల్స్ని, అంటే ఎల్ఈడి బ్లింక్ అవ్వడం కానీ, లేకపోతే ఎల్ఈడి ఫ్రేమ్లో ఉన్న డాట్స్ ఇమేజ్ని మనం గమనించవచ్చు. సో ఇప్పుడు ఇదే ప్రాబ్లం ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది. అంటే 80 ఇంచ్ టీవీ తీసుకున్నా నేను దాన్ని మళ్ళీ 3 లేదా 4 feet నుంచి అంత దగ్గర నుంచి చూసేటప్పుడు కూడా నాకు సిమిలర్ అలాగే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక హెచ్డి మూవీ వచ్చింది, మంచి హెచ్డిఆర్ కంటెంట్ ఉంది దాంట్లో, దాన్ని కూడా ఇది అంటే మనం అంత దగ్గర నుంచి చూడడం వల్ల ఏమైపోతుందంటే కలర్స్ అనేటివి మన ఐ సరిగ్గా క్యాప్చర్ చేయదు. కలర్స్ అనేటివి షాటర్డ్ అయిపోయింటాయి, అంటే షేడ్ అయిపోయిన కలర్స్ లాగా అనిపిస్తుంటుంది. టీవీ మనకి మంచి అవుట్పుట్ని ఇస్తున్నప్పటికీ ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఒక మంచి టీవీ సైజ్ను మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దానికోసమే మీకు ఇక్కడ స్క్రీన్ మీద డీటెయిల్స్ ఇస్తాను. మనం టీవీని ఎంత దూరం నుంచి చూస్తామని చెప్పి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ కొన్ని క్యాలిక్యులేషన్స్ చూపిస్తాను. అదేమిటంటే, టీవీ సైజ్ కనుక మనం ప్రిఫర్ చేసింది 75 ఇంచెస్ అయితే కనుక దాన్ని 1.2తో మల్టిప్లై చేయాలి. సో దాని రిజల్టెంట్ టోటల్ 90 ఇంచెస్ వస్తుంది. దాన్ని మనం మీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 2.3 మీటర్స్ కానీ లేదా 7.5 feet డిస్టెన్స్ కానీ మనం మెయింటైన్ చేయగలిగితే అప్పుడు వ్యూయింగ్ పిక్చర్ అనేది చాలా క్లియర్గా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు టీవీ స్టాండర్డ్స్ ప్రకారం. సో అలానే దీన్ని పూర్తిగా అంటే ఏ డిస్టెన్స్కి ఏ టీవీ సైజ్ మనం ప్రిఫరబుల్ అని చెప్పి చెప్పేదానికి ఒక మంచి వెబ్సైట్ కూడా ఉంది. సో దానికోసం మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. దీంట్లో టీవీ సైజ్ క్యాలిక్యులేటర్ బేస్డ్ ఆన్ రూమ్ సైజ్ అని చెప్పి సెర్చ్ చేస్తే దాంట్లో ఫస్ట్ వచ్చే వెబ్సైట్. సో ఇది మనకు చాలా హెల్ప్ఫుల్ అనమాట. దీని బిహేవియర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఇంట్లో టీవీకి మనకి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఒక ఎస్టిమేషన్ ఉన్న తర్వాత దాన్ని మనం ఇక్కడ ఇన్పుట్గా ఇస్తే ఎన్ని ఇంచుల టీవీ అనేది మనకి బెస్ట్ మన ఇంటికి అని చెప్పి ఇది సజెస్ట్ చేస్తుంది. సో సపోజ్ మా ఇంట్లో ఒక 5 feet డిస్టెన్స్తో నేను టీవీని వాచ్ చేయగలను అని చెప్పి అనుకుంటే కనుక అప్పుడు ఇది 36 ఇంచెస్ని ప్రిఫర్ చేస్తుంది. కానీ టీవీ సైజెస్ స్టాండర్డ్స్లో ఆ సైజ్ లేదు కాబట్టి వీటిల్లో ఏదో ఒకటి మనం పిక్ చేసుకోవాలి. సో లీస్ట్ అనేది 32 అనేది ప్రిఫర్ చేస్తాను దీన్ని బేస్ చేసుకొని. అలా కాదు, నేను మా ఇంట్లో డిస్టెన్స్ హాల్ సైజ్ బాగా పెద్దగా ఉంది, 7 to 8 feet డిస్టెన్స్తో నేను మూవీని వాచ్ చేయగలను కాన్స్టెంట్గా అని చెప్పి అనుకుంటే కనుక మనం అది కూడా ఇన్పుట్గా ఇచ్చి చూద్దాం. సో ఇప్పుడు ఇది 55 inch టీవీని ప్రిఫర్ చేస్తాను. ఇదేమంటే దీనికన్నా చిన్న టీవీని కూడా మనం వాడచ్చు, కానీ ఎంత పెద్ద టీవీని వాడాలనే దానికి మాత్రమే ఇది లిమిటింగ్ అనమాట. సో దీనికి ఇప్పుడు ఇదే డిస్టెన్స్తో నేను 85 inch టీవీని వాడతాను అనుకుంటే అదే స్టార్టింగ్లో చెప్పినట్లు ఆ పిక్సెల్ రిలేటెడ్ ఇష్యూస్ మనం ఫేస్ చేస్తాం. టీవీ ఏదైతే అవుట్పుట్గా మంచి కలర్స్ని జనరేట్ చేస్తుందో అది మన ఐ క్యాప్చర్ చేయలేదు. అలానే స్టాండర్డ్స్కి విరుద్ధంగా మనం టీవీని కొంచెం దగ్గర నుంచి చూడాలని చూస్తే మన ఐస్ బెర్నపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటినన్నిటినీ కన్సిడర్ చేసుకొని మనం టీవీ సైజ్ని డిసైడ్ అవ్వడం బెటర్. సో చాలామందికి ఉంటుంది, ఏదైనా ఒక షోరూమ్కి వెళ్ళి టీవీ షోరూమ్కి వెళ్ళి ది బిగ్గెస్ట్ టీవీని మా ఇంట్లో పెట్టుకోవాలని చెప్పి అనిపిస్తుంది. సో 85 inch టీవీని మన ఇంట్లో మనం ప్లేస్ చేసుకోవాలనుకుంటే కావాల్సిన టీవీకి మనిషికి మధ్య గ్యాప్ 12 feet. సో ఇది మనకి ఉన్న ఫెసిలిటీస్ని బేస్ చేసుకొని మనం ఈ సైజెస్ని ఒకసారి డిసైడ్ అవ్వండి. ఈ వెబ్సైట్ మీకు చాలా హెల్ప్ఫుల్ అనిపిస్తే కనుక ఈ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు విజిట్ చేసి
మీ ఇన్పుట్స్ ఇచ్చి టీవీ సైజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. టీవీ అనేది ఒక మన జీవన శైలిలో అదొక భాగం అయిపోయింది. సో ఒక టీవీని పర్చేజ్ చేసేటప్పుడు కానీ దాని సైజ్ రిక్వైర్మెంట్స్ మనం తెలియకుండా ఎలా పడితే అలా కొనుక్కునేయడం వల్ల ఇబ్బందులు ఏమంటే టీవీని మనం కనీసం అంటే తక్కువలో తక్కువ 4 years to 5 years మనం వాడతాం ఇంట్లో. సో ఇప్పుడు మనం ఇలా ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని మనకు అవసరం ఉన్న దానికన్నా లేకపోతే రిక్వైర్డ్ సైజ్ కన్నా ఒక పెద్ద టీవీని తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటి, ఒక మంచి ఇమేజ్ని లేకపోతే ఒక మంచి మూవీ ఎక్స్పీరియన్స్ని ఈ 4 years లేదా 5 years వరకు నువ్వు మిస్ అవుతావు. సో టేక్ అ ప్రాపర్ డెసిషన్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉందని చెప్పి అనుకుంటున్నా. సో ఇన్ కేస్ మీకు టీవీలో క్వాలిటీ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా ఒక వీడియో కావాలనుకుంటే కమెంట్స్లో రిక్వెస్ట్ చేయొచ్చు. ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారంటే దీని వీడియోలో కొద్దో గొప్ప ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ డీటెయిల్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.